హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే 2025లో నేను పోస్ట్ చేస్తున్న ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఈ వ్లాగ్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలా జరుపుకున్నారు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? మేము ఎలా చేసుకున్నాము? చాలా సింపుల్గానే చేసుకున్నాము ఈసారి అయితే. సో ఆ సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఎవరు చూడలేదు అంటే చూడండి. ఈ 2025 ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 days అయిపోయింది. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ మీ మనసులో ఏదైతే కోరుకుంటారో నిజాయితీగా కోరుకునే ప్రతి ఒక్క కోరిక మీరు సాధించుకునేంత శక్తి దేవుడు మీకు ప్రసాదించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2025 అందరికీ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇవాళ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఫిష్ ఫ్రై చేస్తున్నాము. ఎప్పుడు మేము ఎక్కువగా చేసుకునేది ఫిష్ ఫ్రై అనమాట. పులుసు తక్కువగా చేసుకుంటాం, ఎందుకంటే నేను ఎక్కువగా తినను పులుసు. ఫ్రై అయితే బాగా తింటాను. అందుకనే మా అమ్మ అయితే ఫ్రైయే చేసుకుందాంలే అని ఎప్పుడు అంటుంటుంది. అండ్ కుమార్ కూడా అంటే ఫిష్ ఉంటే చాలు. సో అందుకని ఎప్పుడు ఫిషే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాము. ఒకసారి ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇది మా అమ్మ రెసిపీనే, కానీ ఈసారి నేను కుమార్ కలిసి చేస్తున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి 24th డిసెంబర్ అనుకుంటాను, క్రిస్మస్ ముందు రోజు. సో ఆ రోజు అయితే ఫిష్ తెప్పించుకున్నాము. మంచిగా ఫిష్ ఫ్రై చేసుకుందాం, చాలా రోజులు అయిపోయింది అని కుమార్ అయితే ఆర్డర్ పెట్టేశాడు. ఆన్లైన్లోనే దొరుకుతాయి కదా మనకు మంచి ఫిషెస్, లేకపోతే ఊరు నుండి కూడా తెప్పిస్తాడు. కానీ మనకు అనుకున్న టైంకి రావు కాబట్టి ఇక్కడ ఆన్లైన్లో అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు అని చెప్పి అట్లా బుక్ చేస్తూ ఉంటాడు ఫిష్ అయితే, ఎందుకంటే నాకు ఇష్టమని. నాకు ఎట్లా చేసిన వెంటనే మా అమ్మకి కుమార్కి ప్లేట్లో అయితే పెడుతున్నాను ఇద్దాము అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి ఫిష్ అంటే చాలా ఇష్టము. అదే నాకే వచ్చింది అనుకుంటాను. మా అమ్మకు చాలా ఇష్టం ఫిష్. సో నాకు కూడా ఫిష్ అంటేనే చాలా ఇష్టము. చికెన్లు మటన్ ఎక్కువగా తినను నేను. ఎట్లుందమ్మా? ఉడికిందా? బాగా రివ్యూ ఇవ్వు అని మా నాన్నకి చెప్తే నేను ఇవ్వను అని తలాడిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఫిష్ అంతగా నచ్చదు. మటన్ అయితే ఫస్టే ఇచ్చేస్తాడు. ఇంకా మా అమ్మ అయితే మటన్ ఈ మధ్య ఎక్కువగా తేనివ్వట్లేదు, ఎందుకంటే మటన్ అంత హెల్తీ కాదు కదా. ఎప్పుడో కానీ తింటేనే మనకు అది బాగుంటుంది, ఎప్పుడు తింటే అది అంత ఆరోగ్యంగా ఉండదు అని చెప్పి అది ఎక్కువగా తెమ్మందనమాట. ఫిష్ పులుసు చేస్తుంటే ఇంకా మామూలు వైట్ రైస్ పెట్టించుకుంటే సరిపోయేది, కానీ ఫ్రై చేసాం కాబట్టి ఇందులోకి టొమాటో పప్పు అన్నం ఉంటే ఎంత బాగుంటుందో. అందుకనే నేనైతే ఇవాళ నేనే చేస్తాను అని చెప్పి మా అమ్మకి చెప్పేశాను. అందుకనే మా అమ్మకి రెస్ట్ ఇచ్చేసి నేను కుమార్ అయితే చేస్తూ ఉన్నాం ఇక్కడ. ఒకప్పుడు కిచెన్లోకే వెళ్ళేదాన్ని కాదు, కిచెన్ అంటే ఎక్కడుంది అనే టైప్లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఏదో కొంత నేను తినేంత వరకు ఇంకొకరిని తినబెట్టేంత వరకు సాటిస్ఫై చేయగలుగుతాను. అబ్బా ఎంత ఫాస్ట్గా నేర్చేసుకున్నానో నాకే అనిపిస్తుంది అనమాట. అంతే, మనము టైం వచ్చినప్పుడు అన్నీ నేర్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అసలు దాన్ని ప్రత్యేకంగా నేర్చుకోవాలి అంటేనే స్ట్రెస్ అవుతుంది, కానీ ఆ టైంలో మనకి ఎక్కడి నుంచి వస్తుందో శక్తి తెలియదు, కానీ ఆ టైంలో అన్నీ నేర్చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతూ ఉంటాము. నా వ్లాగ్స్ చూసే వాళ్ళలో మీలో కూడా ఎవరైనా ఇలా ఫేస్ చేశారా? పెళ్ళయ్యాక కుకింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడైతే యూట్యూబ్ ఉంది కాబట్టి అందరూ ఎప్పుడో ఒకప్పుడు ట్రై చేసి ఉంటాం, కానీ ముందైతే పెళ్ళయ్యాకే నేర్చుకోవాలి, లేకపోతే పెళ్ళికి ముందు అమ్మ దగ్గర నేర్చుకోవాలి, ఇంకా వేరే ఆప్షనే లేదు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఎవరితోనూ చెప్పించుకునే అవసరం కూడా లేదు. మనకు నచ్చిన వెరైటీ నచ్చని వెరైటీ కూడా చేసుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను చేసిన పప్పు ఫస్ట్ కుమార్కే ట్రై చేపిస్తాను అనమాట. అన్నీ అంతే, కుమార్ ఓకే అన్నాక ఇంకా మళ్ళీ పెడుతున్నాను అందరికీ. ఇంకా లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసేసాక ఒక ప్లాన్ ఉంది అని చెప్పా కదా, అది ఏంటి అంటే సరుకులు తెద్దాము అని అనుకున్నాము. సో అక్కడికే బయలుదేరుదాము అని చెప్పి ఇప్పుడు ఫాస్ట్గా లంచ్ చేసి స్టార్ట్ అయిపోతున్నాము. ఫస్ట్ అయితే డీమార్ట్కి వెళ్దాము అని అనుకున్నాము, కానీ మా ఇంటి దగ్గర ఉన్న డీమార్ట్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక రోజంతా పడుతుంది. ఇంకా అందుకనే వద్దు, స్మార్ట్ బజార్కి వెళ్దాము అని చెప్పి అక్కడికి బయలుదేరుతుంటే మా నాన్న అన్నాడు, ఈవినింగే కదా టీ కూడా తాగలేదు ఇంట్లో, టీ తాగేసి వెళ్దాము అని చెప్పి అన్నాడు. ఎప్పుడు ఇక్కడ ఒక తాతా టీ అని చెప్పి ఒకటైతే షాప్ ఓపెన్ చేశారు. సో ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు మేము ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ రోజు అక్కడ టీ అయితే తాగాము.
వీళ్ళు అందరూ టీ తాగుతుంటే నేనేం చేయాలి? నేను టీ, కాఫీ ఏమి తాగను. అందుకని కేక్ అయితే తెచ్చుకున్నాను. ఈ ప్లెయిన్ కేక్ అంటే చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుండినే ఇష్టము. సో, ఇప్పుడు కూడా నేను అది వదలననమాట. ఎక్కడైనా కనిపిస్తే ప్లెయిన్ కేక్ ఖచ్చితంగా తీసుకొని తింటాను. నాలా ఎవరైనా ఉన్నారా? ఇంకా ప్లెయిన్ కేక్ బ్యాచ్‌లోనే ఉండిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్స్ చేయండి. అండ్ ఇక్కడ స్మార్ట్ బజార్ అయితే కొద్దిగా రష్ తక్కువ ఉంటుంది. ప్రశాంతంగా చేయొచ్చు షాపింగ్ అని చెప్పి రెడీ అవుతున్నాము. నెక్స్ట్ డే క్రిస్మస్ కదా! సో, ఫుల్ డెకరేట్ చేశారు. అండ్ ఆఫర్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. ఈ డిసెంబర్‌లో మాత్రము ఆఫర్స్ ఉన్నప్పుడు కొనండి. చాలా అంటే చాలా తక్కువ పడుతుంది మీకు ప్రైజెస్. క్లాతింగ్ అంటే ఎవరైనా రెడీమేడ్ డ్రెస్సెస్ కొనాలి అన్నా, ఏదైనా ఐటమ్స్ కొనాలి అన్నా డిసెంబర్‌లో అయితే ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో అసలు మాల్స్‌లో కూడా అంతే అన్ని చోట్లనూ ఆఫర్స్ ఉంటాయి. నేను ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా ఈ సీజన్‌లో అయితే షాపింగ్ చేస్తాననమాట. ఈ క్రిస్మస్ సీజన్‌లో షాపింగ్ చేస్తే ఇంకా ఇయర్ మొత్తం ఏదైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అట్లా వస్తే చేస్తాను. లేకపోతే అసలు షాపింగే చేయననమాట. బట్టలు ఎస్పెషల్లీ నాకు అట్లాగే అలవాటైపోయింది. అండ్ ఇప్పుడు కొన్న బట్టలు కూడా నేను ఇంకొక 1 ఇయర్‌కి అట్లా వేసుకుంటాననమాట. నేనే అట్లా ఉన్నానా? ఇంకా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది కామెంట్ చేయండి. కానీ కొంతమంది అయితే తెచ్చుకున్న వెంటనే వాడేసేయాలి. కుమార్ కూడా అంతే. అస్సలు తెచ్చుకున్న వెంటనే అది కంప్లీట్ చేసి అక్కడ పక్కన పెట్టేస్తాడు. నేను అలా కాదు. అసలు వెలుగులో పోతుంది, మబ్బులో వస్తాను. అన్నీ కొనేసాం. నలుగురు వెళ్ళాం కదా! ఇంకా ఆ మాత్రం కొనమా? అండ్ ఇవన్నీ ఈ బెడ్‌షీట్స్ అన్నీ ఆఫర్‌లో వచ్చాయి. అసలు చాలా తక్కువ ప్రైస్‌కి క్వాలిటీ కూడా చాలా బావుంటుంది ఇక్కడ ఈ స్మార్ట్ బజార్‌లో. సో, ఇంకా ఆఫర్‌లో ఉంటే అవి కూడా తీసుకున్నాము. ఇంకా సరుకులన్నీ తీసుకున్నాము. బట్టలు నేను, మా నాన్న బట్టల షాపింగ్ కూడా చేశాము. కుమార్ ఇంకా జనవరి 1 ముందు వచ్చి చేస్తాడంట. ఎందుకంటే అక్కడ సైజ్ దొరకలేదంట. సరే మళ్ళీ వచ్చి చేసుకుంటా నేను అని చెప్పాడు. ఇంకా అక్కడి నుండి ఇవన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరేస్తున్నాము. బిల్ ఎంత అయింది అనుకున్నారు అసలు? 11,000 అయిపోయింది. అనుకున్నాను నేను. ఎందుకంటే ఇయర్లీ వన్సే కదా నేను బట్టల పైన పెడతాను. మామూలుగా ఎప్పుడైనా శారీ కొంటాను. అది ఎప్పుడో పండక్కి అంతే. ఒక్క పండక్కి శారీ కొంటాను. అక్కడ ఆ బిల్ చూసాక మా అమ్మకి అబ్బా ఇంత అయింది ఆ బిల్లు, ఏం కొన్నాం మనము అని ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు అందరికీ అదే డౌట్ వస్తుంది. ఇలా డీమార్ట్కి, స్మార్ట్ బజార్కి వెళ్తే బిల్లు అంటే ఒక బడ్జెట్లోనే ఉండదన్నమాట. మనము 1000 రూపాయలు అనుకొని పోతే అక్కడ 5,000 అవుతుంది. అట్లనే ఉంటుంది. ఎందుకంటే మనకు నచ్చినవి, నచ్చనివి, అవసరం ఉన్నవి, లేనివి అన్నీ వేసేస్తూ ఉంటాము. అక్కడ అలా చాలా సేపు అయ్యాక షాపింగ్ కంప్లీట్ చేసుకొని నైట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి చేసుకోవడము, తినడము అంత ఓపిక కూడా లేదు ఎవ్వరికి. అందుకనే బయట తినేసి వెళ్దాము అని చెప్పి, ఎలాగో ఆ రోజు నాన్ వెజ్ తినచ్చు కదా! నాన్ వెజ్ తినచ్చు అంటేనే మేము బయటికి వెళ్తాం అనమాట. ఎందుకంటే వెజ్ తినడానికి కుమార్కి అయితే అస్సలు నచ్చదు. బయటికి ఎందుకు వెళ్ళాలి వెజ్ తినాలి అంటే, ఊరికే డబ్బులు దండగా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. అందుకనే నాన్ వెజ్ తినే రోజు మాత్రమే వెళ్తాము. ఇంకా వెజ్ తప్పనిసరి అయి బయట ఉండి ఎప్పుడైనా తినాల్సి వస్తే మాత్రమే బయట వెజ్ తింటామన్నమాట. సో మేమే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ అంటేనే చాలా ఇష్టపడుతున్నారు బయట చూసినా కూడా. సో ఇక్కడ ఎప్పుడు వెళ్ళే ప్లేసే కమ్మనహళ్ళిలో జమీందార్ హోటల్కి వెళ్దాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఆ రోడ్ అంతా ఎంత గజిబిజి ఉంది అంటే 25th దగ్గర ఉంది కదా, సో ఫుల్ క్రౌడ్ అండ్ అక్కడ అంత జనము, షాపింగ్ ఫుల్ ఉందన్నమాట. పార్కింగ్కే చాలా సేపు పట్టింది మాకు టైము. ఇక్కడ కూడా హోటల్లో స్పేస్ ఉంటుందో లేదో అంటే ఎలాగో ఒక సీట్ అయితే అంటే ఒక టేబుల్ అయితే దొరికింది. ఇంకా ఇక్కడ అన్లిమిటెడ్ వెజ్ చికెన్ తీసుకుందాము అని అనుకున్నాము. ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేశారు. ముందు 299 ఉండింది, ఇప్పుడు 329 అయి చేశారనమాట. ఇక్కడ ఈ చికెన్ అన్లిమిటెడ్ తీసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ చికెన్ పెప్పర్ ఫ్రై అనుకుంటాను, నాకైతే చాలా ఇష్టం ఆ పెప్పర్ ఫ్రై. అండ్ రైస్ కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయలేదంటే జమీందార్లో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా రికమెండ్ చేస్తాను నేను. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ ట్రై చేయండి, మటన్ అయితే అస్సలు ముట్టకండి, టేస్ట్ బాగుండదు, అంత నచ్చలేదు మాకైతే. సో చికెన్ అయితే ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే కూడా ఆ బిర్యానీ చూస్తే అబ్బా అంత టేస్టీగా ఉండింది, తిందామా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది అక్కడ చికెన్ రెసిపీస్లో అయితే.
ఇంకా ఫైనల్గా ఈ గోలీ సోడా అయితే తీసుకున్నాము. నేను ఎప్పుడు గోలీ సోడా ఇట్లా డైరెక్ట్గా తాగలేదనమాట. నాకు ఆ గోలీ ఏమైనా పడిపోతుందా, ఆ గోలీ ఏమైనా పడిపోతుందా అనేదే ఉందన్నమాట. కాదు, నాకు గోలీ యాడ్ లోపలికి వెళ్ళిపోతుంది. గోలీ యాడ్ రాదులేని మొక్కానికి అన్ని డౌట్లు తాగా ఈజీగా రాదులే. అదే ఉంది. డిన్నర్ చేసాక వస్తూ ఉంటే శాంటాక్లాస్ ఎంత క్యూట్గా ఉందో, అది చిన్నది, అదే తీస్తూ ఉన్నాను నేను. ఎంత బాగుందో శాంటాక్లాస్. స్కూల్లో ఉండేటప్పుడు నాకు క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఇట్లా క్రిస్మస్కి చేసిన స్వీట్స్ అవన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు స్కూల్కి. నాకు అదే గుర్తొచ్చింది. వాళ్ళు డిఫరెంట్ వెరైటీ స్వీట్స్ చేస్తారు. అండ్ మా అక్కకైతే ఇంకొక ఫ్రెండ్ ఉండింది, వాళ్ళు నాకు కూడా ఫ్రెండ్సే అనమాట. సో వాళ్ళ ఇంటికి పిలిచేవాళ్ళు, అక్కడ కూడా వెళ్ళేవాళ్ళము. అదంతా గుర్తొచ్చింది. క్రిస్మస్ అంటే ఇంకా వాళ్ళ ఇల్లే అన్నట్టు అయిపోయేది మాకు. అండ్ ఇంటికి వచ్చాక ఇంకా అవన్నీ తీసి చూడాలి. ఈ బెడ్షీట్లు అయితే మా నాన్నకు నచ్చినవన్నీ తెచ్చుకున్నాడు అనమాట. అంటే ఆఫర్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, 5 బెడ్షీట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదైతే తీసుకున్నాడు. ఇంకా అది ఎలా ఉంది ఏంటి, ఎంత పెద్దగా ఉంది, అదంతా తీసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాడు. ఇది కంఫర్ట్ అంటే కంఫర్ట్ వేసినారా దానిపైన? స్మెల్స్ బొంత అంటారు, బొంతకి తీయాలా అంటారు. బొంత కాదు, డ్రగ్ అంటారు. తెచ్చిన సరుకులన్నీ ఇంకా మా అమ్మ ఒక్కొక్కటిగా సర్దేసుకుంటూ ఉంది. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ని, ఈ వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి వ్లాగ్స్ ఉన్నాయి, అవి కూడా చూసి మీకు ఏదైనా నచ్చుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ మీ భవ్య సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.